వెల్కమ్ టు కే టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు. రేషన్ షాప్ నుండి ప్రజలకు నేరుగా సన్నబియ్యం ఇస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సకల జనుల సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కొడిమ్యాలలో ఘనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ఎన్నికల ప్రక్రియను ప్రక్షాళన చేయాలని, ఎన్నికలను బ్యాలెట్ పద్ధతి ద్వారా నిర్వహించాలన్న మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా కేంద్రంలోని కాజీపేట పట్టణంలో హన్మకొండ ప్రాంతం నుండి వచ్చే ఫాతిమా బ్రిడ్జ్ నుండి హైదరాబాద్ వైపుగా వెళ్లే రహదారిపై కాజీపేట జంక్షన్ కూడల్లో గత కొన్నేళ్లుగా రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన చిరు వ్యాపారస్తులు ఏకంగా షెడ్లను నిర్మించడంతో ఎన్నోసార్లు అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ పోలీస్ ప్రొటెక్షన్తో సంబంధిత అధికారులు జేసీబీలు పెట్టి రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలా ఉన్నందున పూర్తిగా షాపులను తొలగించిన టౌన్ ప్లానింగ్ అధికారులు తమకు కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడ్డప్పటికీ కనుకరించని అధికారులు ఇక తమ జీవనం, కుటుంబ పోషణ ఎలా అంటూ ఆవేదనలో ఉన్న చిరు వ్యాపారస్తులు. చెప్పలే, అనుకోకుండా వచ్చిండ్రు. ఇక నిన్న సరంగా ఇంకేం చెప్పలే. అక్కడ ఇక్కడ మీకు ఎవరు పేపర్లు ఇచ్చిల్లా పేపర్కి టైం ఇవ్వలే కానీ నిన్న వచ్చి చెప్పిండ్రు, చెప్పి వేయాలి అంతే తీసేయమని. సాయంత్రం వరకు తీసేయమని చెప్పిండు. మా బాయ్ హైదరాబాద్ పోయాడు, మా
అంకుల్కి ఏమో చేత కాదు, షుగర్ పేషెంట్ ఆయన. ఇది తీయాలంటే రాత్రి వచ్చే వరకు గోదావరికి వచ్చిండు. ఇక ఆ టైంలో ఏ టాలీ వాళ్ళు వస్తారు, రారు కదా. ఇక పొద్దున వచ్చి తీద్దామని 7 గంటలకు వచ్చే వరగానే ఇట్లా అయింది. ఇక తీసేదాన్ని. మీ పేరమ్మా? సార్ పేదల పక్షాన పోరాడిన యోధుడు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డాక్టర్ అంబేద్కర్ భారతరత్న రాజ్యాంగ నిర్మాతగా అనేక సేవలు అందించారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధనలో సాగుదామని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో వారు పడ్డటువంటి కష్టాలు, భారత రాజ్యాంగాన్ని రచించే క్రమంలో అనేక అవమానాలు, అనేక ఇబ్బందులను అధిగమించి భారతదేశ ప్రజల కోసం, సమాన హక్కుల కోసం, ప్రత్యేకించి పేద బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి మనకు అందజేసినటువంటి సందర్భం ఇది. అందుకే వారిని స్మరిస్తూ ఈరోజు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక అంశాలపైన కూడా విస్తృతపరంగా మనం చర్చ జరపాలి. భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన దేశానికి ఇన్నేళ్ళు స్వతంత్రం వచ్చినా కూడా ఇన్నేళ్ళు పాలించినటువంటి వరంగల్ జిల్లా సంగెం మండలం ఈరోజు మొండ్రాయి గ్రామ పంచాయతీ ఆవరణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా గ్రామ స్పెషల్ ఆఫీసర్ కె రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం మొండ్రాయి కార్యదర్శి రమేష్ మరియు గొల్లపల్లి కార్యదర్శి కవిత మరియు ముమ్మిడివరం గ్రామ కార్యదర్శి దినేష్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మడత కేశవులు, కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు డి చిరంజీవి, గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ పరికి యాకయ్య, హైస్కూల్ అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ అనుముల శ్రీలత, యుగేందర్, పరికి దయాకర్, వేల్పుల కుమారస్వామి, పరికి స్వామి, చాతల అంజయ్య, పరికి నరసయ్య, గ్రామ ప్రజలు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారి ఆహ్వానం మేరకు రావడం జరిగింది. ఇది నాకు దక్కినటువంటి గౌరవంగా భావిస్తూ, వారికి ఎంత చేసుకున్నా మనం తక్కువే. ఎందుకంటే పీడిత వర్గాల కోసము, దళిత వర్గాల కోసము ఎంతో కృషి చేశారు. అహర్నిశల్ రాజ్యాంగ నిర్మాత, తర్వాత చాలా మేధావి, ప్రపంచ మేధావి. ఒక్క మన దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా గుర్తించబడుతున్నటువంటి మేధావి. ఐక్యరాజ్య సమితిలోనైతేనేమి మొత్తానికి మనకు మొన్ననే చేసుకున్నాం ఏంటిది, రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి దినంగా. ఇంకొక 4 రోజులైతే అమల్లోకి వచ్చినటువంటి రోజు 26న చేసుకుంటాము. అంటే వేరే దేశాలకు రాజ్యాంగాన్ని రాయొచ్చు, కానీ భారతదేశానికి రాజ్యాంగాన్ని రాయడం అనేది చాలా చాలా కష్టం. ఎందుకు కష్టం అని అంటే, ప్రతి దేశంలో ఏదో ఒక్క మతం మాత్రమే ఉంటుంది, కానీ భారతదేశంలో ఒక మతం లేదు. మతాలు ఉన్నాయి,
కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. మరి అట్లా ఉన్నటువంటి ఈ జనాభాను సంతృప్తి పరచడం అనేది అంత మామూలు విషయం ఏమి కాదు. అట్లాంటి భారతదేశానికి మరి ఎవరు రాజ్యాంగాన్ని రచించాలి అన్నప్పుడు వారికి అప్పుడు ఉన్నటువంటి వారికి గుర్తొచ్చినటువంటి మహానుభావులు, మహామనీషి ఎవరు అంటే డాక్టర్ బీఆర్ అంబేద్కర్. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అహర్నిశలు తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు. రాజ్యాంగం అంటే ప్రతి రాజ్యానికి ఒక ప్రభుత్వం ఉండాలి. ప్రభుత్వం అంటే మళ్ళా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత కింది స్థాయి చూస్తే గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండాలి, ఎలా నడవాలి అనేటటువంటిది లేకముందు మనమంతా బ్రిటిష్ వాళ్ళ దాంట్లోనే ఉన్నాం. అలా కాకుండా మనకంటూ ఒక రాజ్యం ఉండాలి. ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఏముండాలి, రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఏముండాలి, రాష్ట్రాలు కేంద్రం విషయంలో దేంట్లో అధీనంలో ఉండాలి, ఇవన్నీ విషయాలు కూడా క్రోడీకరించినటువంటిదే రాజ్యాంగం. అలాంటి దాన్ని మనకు అందించినటువంటి మహానుభావులు, వారికి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. థ్యాంక్ యూ సార్. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గార్లతో కలిసి పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్. వేమ్లవాడలో మహిళా హోంగార్డ్ అనుష రూటే సెపరేట్ అన్నట్లుగా ఉంది. వేమ్లవాడకు వచ్చే భక్తులకు రక్షణగా నిలవాల్సిన హోంగార్డ్ బ్లాక్మెయిల్తో మోసాలకు తెరలేపింది. తన భర్త ఆరోగ్యంగా సరిగా లేదని డబ్బున్న వాళ్లను వలలో వేసి అందినంత దోచుకునే పనిలో నిమగ్నమయ్యింది. చివరకు వేమ్లవాడ టెంపుల్ రిటైర్డ్ ఉద్యోగి ద్వారకా శేఖర్ మాయలేడి హోంగార్డ్ వలలో పడ్డాడు. తన భర్త ఆరోగ్యం బాగలేదని శేఖర్ వద్ద 3,50,000 రూపాయలు అప్పుగా తీసుకుంది మహిళా హోంగార్డ్. 6 నెలల్లో తిరిగి ఇస్తానని చెప్పిన ఆ మాయాలేడిని అప్పు డబ్బులు అడిగితే బ్లాక్మెయిల్కు పాల్పడింది. రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనండి. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యూమరేటర్ని పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు లేవు. గతంలో టీఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాము. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వేకు సహకరించాలి. సమాచార లోపంతో, అవగాహన లోపంతో అధికారులు రాకపోయి ఉంటే బాధ్యత గల వాళ్లుగా మరియు ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సమాచారాన్ని ఇవ్వండి. ఈ సర్వేలో పాల్గొనండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారం ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యూనరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు లేవు ఇందులో. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేము అందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం. ఈరోజు ఇప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క
కుల సర్వేకు సహకరించాలి. లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా రాకపోతే వాళ్ళు ఏదో పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు. కొంత ఎక్కడైనా అవగాహన లోపంతోటో సమాచార లోపంతోటో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను. గురుకులాలలో పాఠశాలల్లో జరిగే ఫుడ్ పాయిజన్ ఘటనలు ఒక పథకం ప్రకారం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్రలు చేస్తున్నాడు. దేవరకొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలనాయక్ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గురుకులాలు పాఠశాలలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం పైన విషయం చెప్పేటువంటి కార్యక్రమం ఉంటుందో ఒక పథకం ప్రకారం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో కుట్ర జరుగుతా ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు ప్రవీణ్ కుమారు మీ శాఖలో సెక్రటరీగా చేసినారు. కేసీఆర్ దగ్గర నువ్వు ఇంతమంది ఉన్నావు. ఎప్పుడైనా పిల్లలకు సంబంధించి మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచాలన్న ఆలోచన ఎప్పుడైనా చెప్పినారా? చెప్తే ఆ ప్రభుత్వం ఇప్పుడు తిరుగుతున్న పార్టీ ఎప్పుడైనా పిల్లల గురించి ఎప్పుడైనా ఆలోచన చేసిందా? కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ 10-20 సంవత్సరాల చరిత్రలో ఇప్పటి వరకు 40% కాస్మెటిక్ ఛార్జెస్ కానీ మెస్ ఛార్జెస్ కానీ పెంచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకనే విద్యార్థుల పట్ల విద్యార్థుల యొక్క చదువుల పట్ల మాకు చిత్తశుద్ది ఉన్నది. ఇవాళ పేద విద్యార్థులకు సరైన భోజనం పెట్టాలని, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళ చదువుల విషయంలో కూడా ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగవద్దని, వాళ్ళ భవిష్యత్తును మంచి పథకం ప్రకారం రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో దోషం చేయాలి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసేటువంటి కార్యక్రమాన్ని ఎక్కడో ఒక దగ్గర అడ్డుపూలు లేయాలన్న ఆలోచనతోటి మొన్న లగజర ఇవాళ హాస్టల్ మీద పడ్డారు. అంటే ఎక్కడికక్కడ ఒక రకమైనటువంటి ఒక విషయాన్ని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఆర్ఎస్ హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో అక్రమంగా అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారిని కలవడానికి వెళ్లినటువంటి ఎమ్మెల్యేలను మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని అడ్డుకున్న పోలీసులు. అక్రమంగా అరెస్టు చేసిన పాడి కౌశిక్ రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్న పోలీసులు ఈ అరెస్టుపై ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, కోర్టుకు పంపించకుండా సమయాన్ని వృధా చేస్తూ, విచారణ పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కనీసం వారిని కలవనీయకుండా చేస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి గారిని వెంటనే కోర్టుకు హాజరుపరచాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మీరు మాట్లాడు అందరూ మీడియా ఉందని ఎట్లా మాట్లాడుతాను? నేను ఎట్లా మాట్లాడుతున్నాను? కూర్చుండు కరెక్ట్ సార్. పోలీస్ స్టేషన్ ముందు కూర్చుండు కరెక్ట్ లేదు. మీరు ఇక్కడ కూర్చుండు కరెక్ట్. మరి సీనియర్ సార్, మీరు ఇక్కడ కూర్చుండు కరెక్ట్. పేపర్ వర్క్ ఉంటుంది సార్. అది రిమాండ్ పోలీసు మీద దాడి చేసి దౌర్జన్యం చేస్తే రిమాండ్ సార్. అది మరి అరే కోర్టులో ఎట్లా పెడతాం? ఇట్లా పేపర్ ఇస్తాం అనుకుంటే దానికి సిస్టమ్ ఉంటుంది సార్.
సిస్టమ్ ఉంటుంది దానికి. డిమాండ్ రిపోర్ట్ రెడీ చేసినాక మీరు సీనియర్ అట్లా కూర్చోడు కరెక్ట్. మీరు అట్లా కూర్చోడు కరెక్ట్. కరెక్ట్ కాదు. అట్లా లేదు డైరెక్షన్ ఉండదు. పోలీసు వాళ్ళు ఆయన మాటలు వినకుండా న్యాయం చేయండి. మీరు ఆయన న్యాయం చేయండి అంతే. మేము 100% చేస్తాం. అట్లా ఉండాలి సార్. అది పేపర్ వర్క్ ఉండాలి సార్. వరంగల్ జిల్లా రోగుల బంధువులకు మెరుగైన భోజన సదుపాయాలు అందించడమే ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ఉద్దేశమని రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ నగరంలోని ఎంజిఎం ఆసుపత్రిలో మంత్రి సురేఖ మరియు మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో ఇందిర మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్న సందర్భంగా అందులో భాగంగానే ఈరోజు ఎంజిఎం ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించడం జరిగిందని, ఎంజిఎం ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అంతేకాకుండా ఎంజిఎం ఆసుపత్రిలో డయాలసిస్ కేసులు రోజుకు రోజుకు పెరుగుతున్నాయని, వారి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కృషి చేస్తామని, వరంగల్ నగరంలో అవసరం ఉన్న చోట మహిళా శక్తి క్యాంటీన్లను పెట్టేందుకు కృషి చేస్తామని కొండ సురేఖ అన్నారు. మేడం మేడం సైడ్ మేడం సైడ్ మేడం మేడం జరిమానా జరిమానా సైడ్ కొనువాలా మేడం ఇట్లే ఉండ్రి కొంచెం ఇదిగానే ఓకే మరి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మంత్రులందరము స్థానిక ప్రజాప్రతినిధులందరూ కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని చెప్పి అధికారిక ఆదేశాల మేరకు మరి మేము అన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. నిన్న ఫారెస్ట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు మేము హైదరాబాద్లో చేపట్టాము. అర్బన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మరి మేయర్ గారు వాళ్ళు ఇక్కడ కొన్ని ఓపెనింగ్స్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మహిళలను ఎంపవర్ చేయాలనే ఒక లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు కదులుతూ ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మీరు చూశారు, పెద్ద ఎత్తున మహిళల శక్తిని నిరూపించే విధంగా మరి 1,00,000 మంది మహిళలతోటి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని మరి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మీటింగ్ని సక్సెస్ చేయడమే కాకుండా ప్రతి 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్లకు ఇన్కమ్ జనరేటింగ్ సిస్టమ్ను ప్రొవైడ్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు కానీ మరి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కానీ మా ప్రభుత్వం కానీ ముందుకెళ్తా ఉంది. అందులో భాగంగా మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసింది ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు అనేటివి పెట్టాలి అని. ఎందుకంటే హాస్పిటల్స్లలో పబ్లిక్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలలో మరి మామూలుగా క్యాంటీన్స్ నడుస్తూ ఉంటాయి. వాటిలలో నాణ్యత లోపం ఉంటుంది. వాళ్ళు వాడిన నూనె వాడుతూ ఉంటారు. మరి మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ వాడకుండా ధర తక్కువ మెటీరియల్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల పాపం అక్కడ అవసరానికి వచ్చినటువంటి అటెండెన్స్ కానీ అక్కడ అవసరానికి వచ్చినటువంటి ఆఫీస్కి వచ్చేప్పుడు ఇప్పుడు ఉదాహరణకి కలెక్టర్ ఆఫీస్కు అక్కడికి వచ్చిన పనికి వచ్చిన వాళ్ళు ఆ పని కాకపోతే ఆకలి అయితే ఏదో క్యాంటీన్లో తినాలని ఉన్నదేదో తినేస్తారు. దాంతో వాళ్ళకు మరి ఫుడ్ పాయిజన్ అవ్వడం కానీ ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు అవ్వడం కానీ
ఇట్లాంటివి జరుగుతాయి, వాళ్ళ జరగకుండా విద్య వహిస్తున్న ఈ ఎంజిఎం ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఖమ్మం నుంచి కూడా పేషెంట్లు ఉన్నారు. ఆయన షాక్ అయ్యాడు, అదేంటి ఖమ్మం వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారని. అంటే అంత ప్రాచుర్యం కలిగినటువంటి ఎంజిఎంను మేము దీన్ని నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు. అందుకే కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపించి 1కి 10 సార్లు వాళ్ళు విజిట్ చేసి దీన్ని ఈ ఆకారాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా దీన్ని డెవలప్మెంటల్ వ్యూలో ముందుకు తీసుకెళ్తాము. ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము, నిరుపేదలకు ఆరోగ్యాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యము. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.